కాలంతో పాటు మనిషి అలవాట్లు మారుతున్నాయి. ఒకప్పుడు రుచి కోసం వెంపర్లాడిన జనం ఇప్పుడు ఆరోగ్యం కోసం అడుగులు వేస్తున్నారు. రసాయన ఎరువుల వాడకంతో భూమి నిస్సారమవడమే కాక మనం తినే ఆహారం విషతుల్యమవుతోంది. ఈ క్రమంలోనే ఆహారమే ఔషధమనే నినాదంతో హైదరాబాదుకు చెందిన ఓ యువ దంపతులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. అనంతపురం జిల్లాకు చెందిన జాహ్నవి ఢిల్లీలో ఫ్యాషన్ డిజైనింగ్ పూర్తి చేసింది. ప్రకృతి వ్యవసాయంపై మక్కువతో తుల సంస్థలో ఇంటర్న్షిప్ చేసింది. దేశవాళీ పత్తి వంగడాల ప్రాముఖ్యత గురించి, బీటీ పత్తికి ప్రత్యామ్నాయంగా సంప్రదాయ పత్తి సాగును ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాకు చెందిన ఎంటెక్ గ్రాడ్యుయేట్ రాకేష్తో వివాహమైంది. ఇద్దరూ కలిసి తమ ఆశయాల బాటలో నడుస్తున్నారు. అసలు దాని వెనకాల ప్రాసెస్ ఏంటి, ఎంతమంది లైవ్లీహుడ్స్ని టచ్ చేస్తుంది అనేవన్నీ చూసి దాని తర్వాత ఇంటర్న్షిప్ చేసి దాని తర్వాత జాబ్ లాగా అక్కడే 5 years చేసాం. చెన్నైలో చేసాం, నేను నా ఫ్రెండ్ అనమాట. మ్యారేజ్ అయిన తర్వాత హైదరాబాద్కి రావడం జరిగింది. 6 months టైంలో తులాని కూడా ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. అలా ఈ స్టోర్ అనేది స్టార్ట్ అయిందనమాట. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు పుట్టిన పిల్లలకి చాలా ముఖ్యం ఇది, ఇలాంటి బట్ట వేయడం. అండ్ ఈవెన్ పెద్దవాళ్ళకు కూడా మనం బట్టలు ఎన్నో కొనుక్కుంటాము, బయట వేసుకోవడానికి చాలా బట్టలు కొనుక్కుంటాం, కానీ లోపల వేసుకోవడానికి కూడా ఇలాంటి బట్ట వాడడమే చాలా ఇంపార్టెంట్. అలా మా దగ్గర ఫ్యాబ్రిక్ ఉంది, కుట్టించుకోవాలనుకున్న వాళ్ళకి ఆల్రెడీ స్టిచ్డ్ గార్మెంట్స్ కూడా ఉన్నాయి. కుర్తీలు, పైజామాలు, అబ్బాయిలకి అమ్మాయిలకి దుపట్టా స్టోర్, మళ్ళీ చిన్నపిల్లల బొమ్మలు, ఇలాంటి నెక్లెసెస్, సీడ్ ఇయర్ రింగ్స్, సీడ్ బ్యాండ్స్, అన్నీ చాలా రకాల వస్తువులు అయితే ఉన్నాయి. దేశంలో ఇప్పటికీ మెజారిటీ జనాభా వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నా పెట్టుబడి పెరగడం, గిట్టుబాటు ధర లేక రైతులు కష్టాల్లోనే చిక్కుకుంటున్నారు. ఈ పరిస్థితి మార్చాలని సంకల్పించారు రాకేష్, జాహ్నవి. చెన్నైకి చెందిన తులా ఆర్గానిక్ సహకారంతో కూకట్పల్లిలో ది కాన్షియస్ లివింగ్ స్టోర్ ఏర్పాటు చేశారు. ప్రకృతి ప్రేమికులైన రైతులతో చేతులు కలిపి వినియోగదారులకు నేరుగా స్వచ్ఛమైన ఆహారం, పర్యావరణ హిత వస్త్రాలు అందిస్తున్నారు. శంకు పుష్పం గాని, బంతి పువ్వు గాని, మోదుగు పువ్వు గాని, వీటితో మా రంగులన్నీ వస్తాయి. ఈ బట్ట వేసుకుంటే బయట బట్టకి వ్యత్యాసం వేసుకున్నప్పుడు మనకి ఏంటి అంటే, బయట బట్ట అంతా కెమికల్ డై అనేసరికి మీరు ఇప్పటికైతే మీరు చిన్నప్పుడు చూసిన ఏ వాటర్ బాడీ అయినా మీ ఇంటి దగ్గరలో ఏది ఉంటే అది, ఒక చెరువు కావచ్చు, ఒక బావి కావచ్చు, చిన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలా లేదు. ఎందుకు? మనం చేసే పొల్యూషన్ వల్ల. అది రకరకాల పొల్యూషన్. దాంట్లో మేజర్గా జరిగేది కెమికల్ డై వల్ల చాలా నదులు, ఎస్పెషల్లీ తమిళనాడులో తిరుపూర్ అనే రివర్, ఎందుకంటే అక్కడే ఎక్స్పోర్ట్ అంతా చేస్తూ ఉంటారు, అక్కడే కెమికల్ డై ఎక్కువ జరుగుతుంది. సో అలా ఒక నది కనిపించకుండా పోవడం కాదు, ఆ నది కనిపిస్తుంది కానీ అంత బ్లాక్ కలర్లో అంత ఫోమ్ వచ్చేసి కేవలం కెమికల్ డై వల్ల. ఆహారమే ఔషధమన్నది రాకేష్ సిద్ధాంతం. తండ్రి కష్టాలు చూసి దళారీల దోపిడీకి చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. నేరుగా రైతుల నుంచే సేకరించిన దేశీ బియ్యం, చిరుధాన్యాలు, గానుగ నూనెలు, పప్పు దినుసులతో పాటు నిత్యం వాడే పళ్లపొడి, సబ్బులు, ఇలా 32 రకాల ఉత్పత్తులు ప్రకృతి సిద్ధంగా తయారు చేయించి ప్రజలకు అందిస్తున్నారు. కల్తీలేని ఆహారం తింటే ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం ఉండదని చెబుతున్నాడు ఈ యువ పారిశ్రామికవేత్త. ఇక్కడ దొరికే ప్రతి ఒక్క వస్తువు నేరుగా ఫార్మర్ నుంచి న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా పండించిన నాటు రక విత్తనాలు, ఆల్మోస్ట్ అన్ని రకాల నాటు విత్తనాలే. దీనివల్ల ఏంటంటే ఫార్మర్కి బెనిఫిట్, తిన్న మనకి బెనిఫిట్ అనమాట. మన దగ్గర ప్రొడక్ట్స్ వచ్చేసి మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి వాడే పళ్ళ పొడి దగ్గర నుంచి మనం తినే ప్రతి ఒక్క వస్తువు, బియ్యము, పప్పులు, బెల్లం కావచ్చు, ఆయిల్స్ కావచ్చు, స్పైసెస్ కావచ్చు, ఫ్లోర్ క్లీనర్స్ కావచ్చు, ఇంకా మనం స్నాకింగ్ ఐటమ్స్ కొన్ని రోస్టెడ్ చనా కానీ, అటుకులు చేసుకోవచ్చు, కొన్ని రవ్వలు ఉండవి. ఇలా మనకు ఫార్మర్స్ ఉన్నారు కానీ కన్స్యూమర్ నీడ్ బట్టే ఫార్మర్ పండిగళ్ళు అనమాట. మనం సండే మాల్కి బదులు ఫార్మర్ దగ్గరికి వెళ్ళి ఒకరు స్పెండ్ చేస్తే ఆ ఫార్మర్ హ్యాపీగా ఉంటాడు, మన జీవితాంతం అంత రెడీ టు గివ్ ద ఫుడ్ అనమాట. అది మనం చూసుకోవాలి. ఏదో మాల్కి వెళ్ళి బిస్కెట్ తినంత మాత్రం మనకు ఆరోగ్యం రాదు. అందుకే ఫస్ట్ మన ఫార్మర్ ఆరోగ్యం కాపాడుకోవాలి. దాంతోపాటు పచ్చనితనంలో చెట్ల మధ్యలో ఉంటేనే బెటర్ అనమాట ఇప్పుడున్న సొసైటీలో. వీరి కృషిని చూసి హర్షం వ్యక్తం చేస్తున్నారు స్థానిక వినియోగదారులు. నాణ్యమైన ఉత్పత్తులు ఇక్కడ లభిస్తున్నాయని,
పాతకాలం నాటి రుచులు మళ్లీ చూస్తున్నామని చెబుతున్నారు. ఇలాచీ వాడామంటే వీళ్ళ దగ్గర ఒక్కటి వాడినా సరిపోతుంది. అంటే అంత క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, అంత బాగుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఏది కెమికల్ లేకుండా పండించిన పంటనే ఇక్కడికి తీసుకొచ్చి మా అందరికీ సప్లై చేస్తున్నారు. అది తను చాలా జెన్యూన్గా చేస్తున్నాడు కాబట్టి మేము నమ్ముతున్నాము, కొంటున్నాము. దాన్ని బయట వాడిన దానికి ఇక్కడ వాడిన దానికి టేస్ట్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. కొర్రలు కానీ, సామెలు కానీ, అరికెలు కానీ అలాంటివన్నీ కూడా చాలా బాగుంటున్నాయి. ఈవెన్ పల్లీలు ఒకటి చాలా బాగుంటున్నాయి. పెద్ద ఏరియేషన్ ఏం అనిపించట్లేదు మాకు. టేస్ట్ పరంగా చూసినా చాలా బాగుంటుంది. తిన్న తర్వాత ప్రాబ్లం ఏమనిపించట్లేదు. అంటే బయట కొనుక్కున్నవి తిన్నప్పుడు గ్యాస్ లాగా రావడం కానీ ఇంకేదో ప్రాబ్లం అనిపిస్తుంది. ఇది తినడం మొదలుపెట్టిన దగ్గర నుంచి చాలా బాగుంటుంది. ఆయిల్ చాలా తేడా ఉంది బయట ఆయిల్ కానీ ఈ ఆయిల్ కానీ. అంటే ఆయిల్ వాడొద్దు అని అంటున్నారుగా, కెమికల్ కలుస్తుంది, బయట కల్తీలు జరుగుతున్నవి. కాబట్టి మేము వీళ్ళని నమ్మాము. చాలా బాగుంది, వాడి మాకు జెన్యూన్ అనిపించింది కాబట్టి కంటిన్యూ చేస్తున్నాము. యువత కేవలం ఉద్యోగాల కోసమే నగరాల బాట పట్టకుండా గ్రామాల్లోనే వ్యవసాయం చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని పిలుపునిస్తున్నారు ఈ యువ పారిశ్రామికవేత్తలు.